దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. కీర్తనలు 57వ కీర్తన 2వ చరణం. మన దేవుడు మన కార్యములన్నిటినీ సఫలము చేసేవారు. ఆయన మాత్రమే అద్భుతములు చేసేవారు, మన పక్షముగా నిలబడేవారు. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనములో చూస్తే, తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడును ఏ కాలమునను చూచియుండలేదు అనే మాటలు మనకు కనబడుతున్నాయి. మన కార్యములను తప్పక నెరవేర్చే దేవుడు, మన పక్షముగా మనము తలపెడుతున్న ప్రతి కార్యమును సఫలతను అనుగ్రహించే దేవుడు. మీ అందరి జీవితంలో ఏ కార్యముల కొరకు మీరు ఎదురు చూస్తున్నారో ప్రతి కార్యమును దేవుడు సఫలపరిచి మిమ్ములను ఆయన బహుగా ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రియ ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మా కార్యములను సఫలము చేసే దేవుడు మీరు మాత్రమే. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకోండి. ఏ పనులు జరగక వారు ఇబ్బందులు పడుతున్నారో ప్రతి పనిని సఫలమగునట్లుగా మీరు చేయండి. వారి చేతుల కష్టార్జితములను, వారి ఉద్యోగములను, వ్యాపారములను మీరు ఆశీర్వదించి నీ కృపచేత వర్ధిల్ల చేయండి. ఈ దినము కొరకు వందనాలు, కృతజ్ఞతలు మీకు తెలియచేస్తూ యేసు నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.